హాయ్ గైస్, మీకు ముందే చెప్పేసాం నెక్స్ట్ వీడియోకి వెళ్ళి మనం డైరెక్ట్ ఆల్గరిథమ్స్కి వెళ్ళిపోదామని. సో మనకు ఆల్గరిథమ్స్ వచ్చి ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఆల్గరిథం లీనియర్ రిగ్రెషన్ నేర్చుకుంటే మనకు ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది వేరే ఆల్గరిథం నేర్చుకునేటప్పుడు. అంటే హైపోథెసిస్ ఈక్వేషన్ అంటే ఏంది, ఇంకా మీన్ స్క్వేర్ ఈక్వేషన్ అంటే ఏంది అని చెప్పి మనకు ముందే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం నేర్చుకునే ఆల్గరిథం మీకు ఇక్కడ కనబడుతుంది, లీనియర్ రిగ్రెషన్. సో మనకున్న ఆల్గరిథమ్స్ ఏమి? లీనియర్ రిగ్రెషన్, లాసర్ ద రిడ్జ్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్, XGBoost, ANN, చాలా ఉన్నాయి మనకు. సో మనం నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ ఏం నేర్చుకున్నాం, మనం వచ్చేసి మిషన్ లెర్నింగ్ అంటే ఏంది, మిషన్ లెర్నింగ్. సో ఈ మిషన్ లెర్నింగ్ మనకు ఫర్దర్ 2 డివైడ్ అయి ఉంటాయి అని చెప్పిన. ఏదేది? సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్, సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్. సో మనకు సూపర్వైజ్డ్ 2 టైప్స్ అని చెప్పిన. ఒకటి క్లాసిఫికేషన్, ఇంకోటి వచ్చేసి మనకి ఏది రిగ్రెషన్. సో క్లాసిఫికేషన్ అండ్ ద రిగ్రెషన్. సో మనకి ఈ రిగ్రెషన్ అంటే ఏంది? ద అవుట్పుట్ విచ్ ఈస్ కంటిన్యూస్. మీకు ముందే చెప్పిన ఈ రిగ్రెషన్ అంటే ఏంది, ఇదంతా ఏందని చెప్పి. ఇంకోటి చూడు, సో బ్రీఫ్గా చూపెడితే మీకు లొకేషన్, హౌస్ సైజ్ ఎత్తి హౌస్ ప్రైస్ పెడితే మనకు వచ్చే కంటిన్యూస్ వాల్యూస్ వచ్చేసి మనకి ఏమన్నా రిగ్రెషన్ అని చెప్పిన. వేరే వచ్చేసి నేము, మార్క్స్ ఇలా పెడితే పాసా ఫెయిలా, లైక్ నేను ప్రిడిక్ట్ చేయడం ఎస్సా నోవా వచ్చేసి మనకి ఏం చెప్పిన క్లాసిఫికేషన్ అని చెప్పిన. సో రిగ్రెషన్ మీకు ఐడియా ఉంది. ఈ రిగ్రెషన్లో మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే లీనియర్ రిగ్రెషన్ అని ఒక ఆల్గరిథం ఉంటుంది. ఈ లీనియర్ రిగ్రెషన్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో తెలుసుకుందాం ఎలా అంటే, లీనియర్ రిగ్రెషన్. సో ఈ లీనియర్ రిగ్రెషన్ కలర్ కనపడతలేదు, సో నేను వేరే కలర్ యూజ్ చేద్దాం. సో లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని చూద్దాం. ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏందని చెప్పి ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. సో నేను ఏం తీసుకుంటా అంటే 2 ఫీచర్స్ తీసుకుంటాను నేను. ఒకటి వెయిట్, ఒకటి హైట్. సో వెయిట్, హైట్ అనే 2 ఫీచర్స్ తీసుకున్నా. డేటా తీసుకుంటే నేను ఇన్పుట్ డేటా తీసుకుంటా. ఇన్పుట్ డేటా అంటే ఏ ఆల్గరిథమ్స్ అన్నా మెయిన్ థింగ్ డేటా ఈజ్ నెసరీ. సో డేటా ఏం తీసుకుంటుంటే నేను వెయిట్కి అండ్ హైట్. సో ఈ వెయిట్ హైట్ డేటా ఎలా తీసుకుంటుంటే నేను ఈ వెయిట్లో వచ్చేసి మనం 73 kgs ఎగ్జాంపుల్గా, 63 ర్యాండమ్గా తీసుకున్నాం, 78 అండ్ 82 ఇలా తీసుకున్నాం. సో వెయిట్ వచ్చేసి 150, 155, 170, 165. మీకు డేటా అర్థమవుతుంది కదా. సో ఈ డేటాని నేను ఏం చేస్తాను అంటే లీనియర్ రిగ్రెషన్కి ట్రైన్ చేసిన. ఫస్ట్ థింగ్ ట్రైన్ టు ద మోడల్. అంటే లీనియర్ రిగ్రెషన్ ఒక మోడల్ని ఈ డేటాని తీసుకొచ్చి నేను ట్రైన్ చేసిన. ట్రైన్ చేయగానే ఏమైందంటే మనకు ఒక హైపోథెసిస్ అని వస్తుంది. హైపోథెసిస్. సో మనకి హైట్ వచ్చేసి ఏంటంటే అవుట్పుట్, ఇది మనకు ఇన్పుట్ అంటే ఫ్యూచర్ అనమాట. మీకు అర్థమవుతుందా? ఒక డేటాని తీసుకున్నాం మనం మెయిన్ థింగ్. ఈ తర్వాత చెప్తాను నేను లీనియర్ రిగ్రెషన్ ఇది ఏందని చెప్పి. ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్కి ఎగ్జాంపుల్ డేటా తీసుకున్నాం. డేటాలో మనం వెయిట్కి హైట్కి ఒక డేటా ఇచ్చినాం. ఇది ఫస్ట్ ట్రైన్ చేసినాం మోడల్కి. లీనియర్ రిగ్రెషన్ అనే ఒక మోడల్కి ఈ డేటాని అనేది ట్రైన్ చేసినాం. ఈ హైపోథెసిస్ ఎలా వర్క్ అవుతుందంటే మనకు ఒక మనం న్యూ వెయిట్ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే న్యూ హైట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా మీకు? న్యూ హైట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం, ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది. సో నేను డేటా పాయింట్స్ ఇక్కడ 73, 63 అని ఇచ్చిన. వెయిట్, హైట్ అనేది ట్రైనింగ్ నేను ఇలా గ్రాఫ్లో నేను రిప్రజెంట్ చేస్తాను, ర్యాండమ్గా రిప్రజెంట్ చేస్తాను. సో ఇలా డేటా పాయింట్స్ అనేది రిప్రజెంట్ చేసిన నేను. సో ఫస్ట్ డేటా పాయింట్స్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం లీనియర్ రిగ్రెషన్ ఏమైంది? ఫస్ట్ థింగ్ లీనియర్ రిగ్రెషన్ ఏమైంది? సో ఏమ్ ఈజ్ నథింగ్ మోర్ టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ లైన్ విత్ మినిమల్ ఎర్రర్స్. ఇది గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తా. సో ఒక బెస్ట్ ఫిట్ లైన్ అని మనం ఏమైనా తయారు చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఇది అనేది మనకు ఇక్కడ వచ్చేసి పాయింట్, ఇది మనకు యాక్చువల్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం ప్రిడిక్ట్ చేసిన యాక్చువల్ పాయింట్కి ఈ పాయింట్ అనేది ప్రిడిక్ట్ చేసిన, అంటే స్ట్రేట్ లైన్ గీస్తే మనకు ఏదైతే వచ్చిందో ఇదని నేను చెప్పేసి మనకు ప్రిడిక్ట్ చేసిన పాయింట్ అనమాట. ఇలా ఇది ప్రిడిక్ట్ చేసిన పాయింట్. ఇలా యాక్చువల్ పాయింట్కి మినిమల్ ఎర్రర్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం రాద్దాం. ఫస్ట్ థింగ్ మీకు కొంచెం క్లియర్ అర్థమవుతుంది. ఏమంటే టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ లైన్. ఇది బెస్ట్ ఫిట్ లైన్ అంటాం మనం.
సో అర్థమవుతుందా, ఇది మనం ఏమంటాం బెస్ట్ ఫిట్ లైన్ అంటాం. సో ఇప్పుడు ఇది ఎందుకు యూస్ఫుల్ అయితే మనం ఎందుకు బెస్ట్ ఫిట్ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నామంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ డేటా తీస్తాను. ఒక న్యూ డేటా అనేది మనం ఇక్కడ డేటా అనేది తీసుకున్నాను. న్యూ డేటా వచ్చేసి నేను ఏం తీసుకున్నా అంటే న్యూ డేటా వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. నేను న్యూ డేటా వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఈ న్యూ డేటాకి ఎగ్జాంపుల్ నేను ఒక 90 kgs 90 కాదు ఒక 48 kgs అని చెప్పి న్యూ డేటా తీసుకున్నా. వీడు ఎలా ప్రిడిక్ట్ చేస్తాడంటే మోడల్ ఇలా వెళ్తే ఫస్ట్ బెస్ట్ ఫిట్ లైన్ దగ్గరికి వెళ్ళి ఇది యాక్చువల్ పాయింట్, ఇక్కడ ప్రిడిక్టెడ్ పాయింట్ అనమాట. ఈ ప్రిడిక్టెడ్ పాయింట్కి వెళ్ళి ఆపోజిట్ ఉన్న హైట్కి పోయి ప్రిడిక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా, ప్రిడిక్టెడ్ పాయింట్. ఇవి ఎందుకంటే మనం బెస్ట్ ఫిట్ లైన్ ఇలానే ఎందుకు డ్రా చేసుకున్నాం, నేను ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు అని మీరు చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసుకోవచ్చు, ఇలా డ్రా చేసుకోవచ్చు, ఇలా డ్రా చేసుకోవచ్చు, ఎలా డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ లైన్ విత్ మినిమల్ ఎర్రర్స్. దీన్ని ఏమంటామంటే మనం ఇక్కడున్న ఇది ఎర్రర్ అంటాం. దీన్ని మినిమం ఉండాలి మనం దేనికైనా. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్నాం అనుకో, మనం ఎగ్జాంపుల్ ఇదే బెస్ట్ ఫిట్ లైన్ ఇక్కడ తీసుకున్నాం. బెస్ట్ ఫిట్ లైన్ అనేది ఇక్కడ తీసుకున్నాం, ఇదే బెస్ట్ ఫిట్ లైన్. ఇక్కడ తీసుకున్నప్పుడు మనం దీని నుండి చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ పాయింట్, ఇది యాక్చువల్ పాయింట్, అండ్ ద ప్రిడిక్టెడ్ పాయింట్, ఇది ప్రిడిక్టెడ్ పాయింట్ ఈజ్ హెవీ. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ లైన్ విత్ మినిమల్ ఎర్రర్స్. కండిషన్ రాస్తున్నా, విత్ మినిమల్ ఎర్రర్స్. అర్థమైందని అనుకుంటున్నా. ఇలా రెసిడ్యువల్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ పాయింట్ అండ్ ప్రిడిక్టెడ్ పాయింట్ బెస్ట్. అంటే మనం కొత్త డేటాని తీసుకుంటే ఇది ఒకటి కొత్త డేటా రిప్రజెంట్ చేస్తే ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను, ఈ డేటా అనేది తీసుకుంటే ఈ డేటా డైరెక్ట్ బెస్ట్ ఫిట్ లైన్కి ఆపోజిట్ ఉన్న వెయిట్ 8 అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ఇందుకు మనం లీనియర్ రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో మేము మళ్ళీ బ్రీఫ్గా చెప్తాం మీకు ఏందని చెప్పి. సో ఒక డేటా తీసుకున్నాం, ఆ డేటాని ఏం చేస్తామంటే ఒక మోడల్కి అనేది ట్రైన్ చేస్తాం. ఈ మోడల్ ఒక హైపోథెసిస్ ద్వారా కొత్త ఇచ్చే న్యూ డేటా, ఇప్పుడు న్యూ డేటాని 48 ఇస్తా, అక్కడ వెయిట్ ఎలా ప్రిడిక్ట్ చేస్తుందంటే 180 అని ప్రిడిక్ట్ చేస్తుంది. అలా అంటే ర్యాండమ్గా తీసుకున్నా ఇట్లా 180 48 kgs న్యూ డేటా ఇస్తే హైపోథెసిస్ చేసి దాన్ని 180 kgs అని చెప్పి ఇస్తుంది, 180 హైట్ అని చెప్పి ఇస్తుంది. ఓకేనా, అర్థమైంది. అంటే ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇది మీ ఓవరాల్ అర్థమైంది. సో ఇది ఎలా చేస్తుందంటే నేను చెప్తా, ఒక మనకు దీనిలో మనం ఏం తీసుకుంటున్నాం, వెయిట్ అనేది తీసుకుంటున్నాం, ఇంకోటి హైట్ అనేది తీసుకుంటున్నాం. హైట్ అనేది తీసుకుని ఇచ్చిన డేటా పాయింట్స్ అలా ఇట్లా ఇట్లా పాయింట్ చేసినాం. గ్రాఫ్లో సింపుల్. ఇప్పుడు మన డేటా పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, 73 50 ఉంది. సో 73 50 ఇట్లా అంటే ప్రిడిక్ట్ చేసినాం, అవుట్పుట్ చేసి దీన్ని ఏం చేసినామంటే మనం ఒక బెస్ట్ ఫిట్ లైన్ అనేది గీసినాం. ఒక బెస్ట్ ఫిట్ లైన్ గీసి, బెస్ట్ ఫిట్ లైన్ ఎలా ఉండాలంటే అంటే దీనికి మధ్య అనేది మనకు మినిమల్ ఉండాలి డిస్టెన్స్. అంటే దాన్ని ఏమంటామంటే మనం రెసిడ్యువల్ ఎర్రర్ షుడ్ బి మినిమల్. సో ఇది వచ్చిన పాయింట్ ఒక న్యూ డేటా అనేది ఇప్పుడు మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తే ఒక న్యూ డేటా, ఈ డేటా డైరెక్ట్ ఆపోజిట్ టు బెస్ట్ ఫిట్ లైన్కి వెళ్ళి బెస్ట్ ఫిట్ లైన్ నుండి మనకు వెయిట్ ఆపోజిట్ ఏముందో అలా ప్రిడిక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇలా. సో శివ ఇప్పుడు ఓకే నువ్వు చెప్పినా నాకు అర్థమైంది, డేటా తీసుకొని బెస్ట్ ఫిట్ లైన్ ఏమైందంటే బెస్ట్ ఫిట్ లైన్ తీసుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో అండర్స్టాండ్. సో ఈ బెస్ట్ ఫిట్ లైన్ ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ అవుతుందంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే ఎలా అంటే దీనికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి బెస్ట్ ఫిట్ లైన్ రావడానికి, అంటే ఇది బెస్ట్ ఫిట్ లైన్ అని తెలవడానికి. థియరిటికల్లో ఇదే బెస్ట్ ఫిట్ లైన్ అని తెలవడానికి థియరిటికల్లో మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. లైక్ హైపోథెసిస్ ఈక్వేషన్ అని ఒకటి, కాస్ట్ ఫంక్షన్ అని వచ్చి నేను బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్ కట్ చూసేద్దాం. సో ఇది మీకు అర్థమైందా? సింపులే, ఏం డిఫరెంట్ ఏం సింపుల్ ఉంది. సో అర్థమైందా? సో రైట్. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఇదే మనకు మేజర్గా వచ్చేసి దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఆల్గరిథం. అంటే ఒక ఆల్గరిథం క్యాలిక్యులేట్ చేయాలంటే అన్ని షార్ట్ ఉంటాయి, మినిమం టు మినిమం 15 minutesలో అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు జనరల్గా లాంగెస్ట్ ఆల్గరిథం. నేను షార్ట్లో ఇంకా షార్ట్ చేసి చెప్తున్నా, మీకు తెలుగులో క్లియర్గా ఉంటుంది, టెన్షన్ పడకండి. మీకు అర్థమైంది టు ఏం ఫర్ బెస్ట్ ఫిట్ లైన్. బెస్ట్ ఫిట్ లైన్ ఎందుకు అనుకుంటున్నాం అంటే న్యూ డేటా వచ్చినప్పుడు దాని ఆపోజిట్ తీసుకెళ్ళి వెయిట్ వస్తుంది. ఈ బెస్ట్ ఫిట్ లైన్ కనుక్కోవడానికి మనం ఇంటర్నల్గా ఎలా మ్యాథ్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ అనేది చూసుకుందాం. సో మీకు క్లియర్ చెప్తా. రైట్ మరి.